దేవుని మహాకృపను బట్టి ఇటు రీతిగా మరి యొక్క పునరుత్థాన దినాన ఆయనను మహిమపరచటానికి, ఆయనను గణపరచటానికి ప్రభువిచ్చిన అవకాశమును బట్టి మొదటిగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి ఫోన్స్ ఎవరైనా సైలెంట్లో పెట్టకపోయినా ఇతరులకు ఆటంకంగా ఉండకుండానట్లు ఫోన్స్ను సైలెంట్లో పెడదాం. మధ్యలో ఎవరు దేవుని కార్యానికి ఆటంకంగా ఉండకుంటున్నట్లు ప్రతి ఒక్కరూ మన హృదయాలను ఆయన వైపు త్రిప్పుదాం. మనం పండుగ దినాలలో ఉంటూ ఉన్నాం. మరి యొక్క వారం రోజుల్లో యేసుక్రీస్తు వారి జననాన్ని మనం జరుపుకోబోతూ ఉన్నాం. ఆ జననాన్ని జరుపుకోబోతూ ఉన్నటువంటి మనం ఎటువంటి పండుగను ఆచరించాలో, ఆయన ఏమయుండి ఈ లోకానికి వచ్చాడో అన్న మాటలను ఈ ఉదయకాల సమయంలో మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదవగలిగితే, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి ఈ యెరూషలేమునకు వచ్చి వారు హేరోదు రాజుతో అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నగా ఈ ప్రశ్న ఉంటూ ఉన్నది. వారు అంటూ ఉన్న మాట అక్కడ గనక మనం గమనిస్తే, వారు వచ్చి అంటూ ఉన్నారు, అయ్యా మేము ఒక నక్షత్రం చూసాం, మేము ఇక్కడికి వచ్చాం అని చెప్పటంలా ఒక రాజు పుట్టాడు, ఆయన నక్షత్రాన్ని మేము చూసాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది సాధారణమైన నక్షత్రం కాదు, ఎప్పుడూ కనిపించేటువంటి నక్షత్రం కాదు, లేకపోతే పాలపుంతలో పొంది ఉన్నటువంటి కోటాను కోట్ల నక్షత్రముల మధ్య ఒక నక్షత్రము ఆ దినమున ప్రజ్వలనేది కాలేదు. ఈ నక్షత్రం ప్రత్యేకమైనది. ఆ నక్షత్రం ఇంతకు ముందు కనిపించలా, ఇక తర్వాత కూడా వారు చూడలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ చెప్పబడుతూ ఉన్న మాట ఆ 2వ వచనంలో, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నక్షత్రం ఎవరి నక్షత్రం అయ్యా అంటే యేసు యొక్క నక్షత్రమై ఉంటూ ఉన్నది. యేసు రాజుగా జన్మించాడని తెలియచేయటానికి ఒక నక్షత్రం వెలసింది. ఆ నక్షత్రమే యేసు అని వారు కనుగొని ఆయనను పూజించటానికి వచ్చిన వారిగా ఉంటూ ఉన్నట్లుగా మనం చూడగలిగిన వారమై ఉంటూ ఉన్నా. మనం పాత దినాలలో గమనించగలిగినట్లయితే, చిన్నపిల్లలు ఆహారం తినలేదనుకోండి, తల్లిదండ్రులు ఆ బిడ్డను బయటకు తీసుకుని వెళ్ళి ఆ చందమామను ఆ చుక్కలను చూపించి వారికి ఆహారం పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లేకపోతే పల్లెటూరులో ఇప్పటికీ గమనించగలిగితే, చల్లపూట సాయంకాలం అయిందంటే మంచాలు రోడ్డు మీద వేసుకొని, లేకపోతే ఇంటి ముందే అరుగులు ఉంటాయి, వాటి మీద కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ ఆకాశాన్ని వీక్షిస్తూ నక్షత్రాలను చూసేటువంటి అలవాటు చూడటానికి అవకాశం ఉంటూ ఉన్నది. అయితే ఇప్పుడు మనం పట్టణాలలో ఉంటూ ఉన్న వాళ్ళం ఏమైపోతూ ఉన్నామయ్యా అంటే, పైకి చూడటం మానేశారు పిల్లలు, ఇప్పుడు కిందకు చూస్తూ ఉన్నారు. పైకి చూడటం మానేసి నక్షత్రాలను కిందకు చూస్తూ ఉన్నారు. కింద ఎక్కడయ్యా అంటే ఫోన్లోను ట్యాబ్లోనూ చూసేటువంటి దినాలలోనికి వచ్చేసాం. బయట ఉన్నటువంటి నక్షత్రాలను చూడటం మానివేశాం.
నక్షత్రం అంటే ఏదో ఒక ఫోటోలో చూసేదో, ఏదో ఒక పోస్టర్లో చూసేదో, లేదా ఒక మొబైల్లో చూసే వస్తువుగా మారిపోయినటువంటిదిగా ఉంటూ ఉన్నది. అయితే ఆ దినమున వారు చూసినటువంటి నక్షత్రము అది ప్రత్యేకమైనదిగా ఉంటూ ఉన్నది. నక్షత్రాలను గురించి 2 శాస్త్రాలు ఈ లోకములో ఉండటాన్ని, అధ్యయనాలను మనం చూడగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. మొదటిది ఆస్ట్రానమీ అని అంటూ ఉన్నారు, ఖగోళ శాస్త్రము. ఈ యొక్క నక్షత్రములు ఏ కక్షలో తిరుగుతూ ఉన్నాయి, అవి అలా తిరగటాన్ని బట్టి జరుగుతూ ఉన్న క్రమం ఏమిటి, అవి తమ కక్షను మారితే జరిగేటువంటి ఉపద్రవములు ఏమిటి అన్నది తెలియచేసేటువంటి సైన్స్ అయి ఉంటూ ఉన్నది ఈ ఆస్ట్రానమీ. అదే సమయంలో ఆస్ట్రాలజీ, జ్యోతిష్య శాస్త్రాన్ని చూస్తూ ఉన్నాం. ఇది కూడా నక్షత్రాలను బట్టి వ్రాయబడినది అని చెప్పుకుంటూ ఉన్నది. అది పాత నిబంధన కాలములో నుండియే దానిని గురించి లేఖనాలు చెప్పటాన్ని మనం చూడగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. అయితే ఈ జ్యోతిష్య శాస్త్రం ఏమి చెబుతూ ఉన్నదయ్యా అంటే, ఒక తార ఇటు వెళితే, అది ఇటు వస్తే, ఇటు కదిలితే నీకు ఇలా జరిగితే, లేకపోతే నీ జీవితంలో ఇలాంటివి సంభవిస్తాయి అని మనం పత్రికలలో కూడా గమనిస్తూ ఉంటాం. వార ఫలాలు, రాశి ఫలాలు చూస్తూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథం ఈ 2వ భాగమైనటువంటి ఈ ఆస్ట్రాలజీని వ్యతిరేకించేదిగా ఉండటాన్ని ద్వితీయోపదేశ కాండములోనే మోషేతో దేవుడు మాట్లాడుతూ చెబుతూ ఉన్నమాట. 4వ అధ్యాయము 19వ వచనములోనికి మనము రాగలిగినట్లయితే, సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము పంచి పెట్టిన వాటి కొరకు నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. నేను దానిని ఇష్టపడేవాడిని కాదు, నీ కొరకు వాటిని చేశాను, కానీ వాటిని నీవు పూజించటానికి అవకాశం లేదు, వీలు లేదు. అది ఆయన కోరుకునటంలా. అంటే మనం ఆ నక్షత్రాలను దేవుడు ఎందుకు ఉంచాడయ్యా అంటే, ఆ నక్షత్రాల ద్వారా, లేకపోతే ఆ తారల ద్వారా, ఆ గ్రహాల ద్వారా ఆయన నీతో ఆయన సందేశాన్ని అందించటానికి అవి ఉన్నాయే తప్ప వాటిని నీవు పూజించటానికి కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉంటూ ఉన్నాం. లూకా సువార్తలో కూడా మనం గమనించగలిగితే 21వ అధ్యాయములోనికి వస్తే 25వ వచనంలో లూకా సువార్త, మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగ ఘోష వలన, ఆ మొదటి మాట మాత్రం, మొదటి లైన్, సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన. ఈ ఎప్పుడయ్యా సూర్యచంద్రుల్లో ఒక సందేశం ఇవ్వబడితే, ఆ సందేశం ఎందుకు ఇవ్వబడుతూ ఉన్నదయ్యా అంటే, ఒక మార్పు కలుగుతా ఉన్నది. ఆ మార్పు దేనికి సూచన అయ్యా అంటే, ఆ తర్వాత భాగాలను చదువుకుంటా ఉంటే, ఆయన 2వ పర్యాయము యూదా గోత్ర సింహముగా, రాజుల రాజుగా రాబోతూ ఉన్నప్పుడు ఆ నక్షత్రాలలో కలుగుతున్న మార్పులను బట్టి మీరు దానిని తెలుసుకుంటారు అని వైద్యుడైన లూకా ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నవానిగా ఉంటూ ఉన్నాడు. అంటే ఆ నక్షత్రాలు ఆయన గుర్తులుగా ఉంచాడే తప్ప వాటిని మనం పూజించటానికి లేదు. అవి మనతో మాట్లాడేవిగా ఉంటూ ఉన్నాయి. అవి మనలను ప్రభావితము చేయలేవు. ఉదాహరణకు గమనించాలి అంటే, థర్మామీటర్ మనందరికీ తెలుసు. దేనికయ్యా దాన్ని వాడతామంటే, వంటిలోని లేదా శరీరంలోని ఉష్ణోగ్రత ఎంత ఉంది, శరీరము వేడిగా ఉందా చల్లగా ఉందా,
లేదా ఏదైనా ఒక వస్తువు వేడిగా ఉందా చల్లగా ఉన్నదా అని పరీక్షించటానికి మాత్రమే దానినే వాడతాం. అంతేకాని ఏ థర్మామీటర్ కూడా ఒక వ్యక్తి శరీరములో వేడిని పెంచి తగ్గించేటువంటి శక్తిని కలిగి ఉండదు. థర్మామీటర్ మన శరీరములో ఎంత వేడి ఉన్నదో చూడగలదు, కానీ మన శరీరములోని వేడిని పెంచుటయో తగ్గించుటయో దాని వలన కాదు. అదే రీతిగా ఆ యొక్క నక్షత్రములో ఆయనకు సూచనగా, ఆయనకు గుర్తులుగా ఉన్నాయే తప్ప అవి మన జీవితాల మీద ఎటువంటి ప్రభావము చూపవు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకనే లేఖనాలు దానిని వ్యతిరేకిస్తూ ఉన్నవిగా ఉంటూ ఉన్నాయి. 2వ రాజుల గ్రంథంలో మనం గమనించగలిగినట్లయితే 23వ అధ్యాయంలో 4వ వచనంలో పాత నిబంధన కాలంలో ఆనాటి దేవుని జనాంగం ఎలా ఉన్నారయ్యా అంటే, రాజు బయలుదేవతకును అషారాదేవికిని నక్షత్రమునకును చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయములో నుండి, నక్షత్రాలకు తారలకు చేయబడిన ఉపకరణములు ఎక్కడున్నాయ్యా అంటే ఆలయములో ఉన్నాయి. దేవుని ఆలయములోనికి తీసుకుని వచ్చారు. ఏ రోజు మంచిది, ఏ సమయం మంచిది, ఎప్పుడు వెళితే మంచిది, ఎక్కడికి వచ్చినాయి అయ్యా అంటే మందిరంలోనికి వచ్చినాయి, ఆయన ఆలయంలోనికి వచ్చినాయి. నేటి దినాలలో కూడా మనం విశ్వాసులమని చెప్పుకుంటూనే ఉంటాం, భక్తిని జరిగిస్తూనే ఉంటాం. కానీ ఏ నక్షత్రంలో చేసుకుంటే మంచిదో, ఏ రోజు చేస్తే మంచిదో నేను అనుకుంటాను. అన్ని కార్యాలకు మంచి రోజులు ఎదుగుతాం. పుట్టినా ఎదుగుతాం, పేరు పెట్టాలన్నా ఎదుగుతాం, పెళ్లి చేసుకోవాలన్నా ఎదుగుతాం, ఇల్లు కట్టాలన్నా ఎదుగుతాం, పునాది వేయాలన్నా ఎదుగుతాం, బడికి పంపాలన్నా మంచి రోజు కోసం చూస్తాం. అదే ఆ వ్యక్తి చస్తే మంచి రోజు చూడం. 2 రోజులు 3 రోజులు కాకముందే మట్టిలోకి పెట్టాలి. ఇది బతుకున్నన్ని దినాలేమో మంచి రోజు ఎత్తుక్కున్నాడే, కానీ ఆ రోజు వచ్చేసరికి మంచి రోజు కోసం ఆగాడు అనుకో, ఆడు ఇంట్లో ఉండలేడు. మంచి రోజు కోసం ఆగితే ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉండలేరు. కాబట్టి దీని కొరకు మాత్రం అది వద్దు, మనకి మిగిలినటన్నిటికీ కావాలి. ఈనాడు క్రైస్తవులకు కూడా ప్రతి దానికి ఆనాడు ఏ విధంగా మందిరాలలో ఆ నక్షత్రాల కదలికను చూసి ఏమి జరుగుతాయో చూపేటువంటి వస్తు ఉపకరణముల మందిరంలో ఉన్నాయని చెబుతూ ఉన్నాడు. అయితే భక్తుడు వాటిని పారవేసిన వానిగా ఉంటూ ఉన్నాడు. మత్తయి సువార్తలో మనం చదివినటువంటి మాటలోనికి నేను వస్తూ ఉన్నాను. 2వ అధ్యాయము 2వ వచనములో 2వ భాగం, మేము తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజింపవచ్చితిమని చెప్పిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ నక్షత్రము వారు చూసినప్పుడు ఉన్నటువంటి కోటాను కోట్ల నక్షత్రముల మధ్యలో ఈ నక్షత్రం ప్రత్యేకంగా వారికి కనిపించింది. ఈ నక్షత్రం ఆయన నక్షత్రం అని చెబుతూ ఉన్నారు. ఆయన ఎవరయ్యా అంటే యూదుల రాజు అని చెప్పబడుతూ ఉన్నది. అయితే 3 కార్యాలను మాత్రం ఈ నక్షత్రంలో నుండి మనం నేర్చుకునటానికి అవకాశం ఉన్న 3 మాటలను నేను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. వారు అంటూ ఉన్నారు, మేము ఆయన నక్షత్రమును చూచితిమి. అంటే ఆ నక్షత్రం వీరు దినదినము ప్రతిరోజు నక్షత్రాలను చూసేవారే, కానీ ఏ నక్షత్రం చూసినప్పుడు కూడా వారికి అది ప్రత్యేకమైనదిగా కనిపించలేదు. లేకపోతే అది విరజిమ్మేటువంటి వెలుగు సాధారణంగానే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ దినమున వారు చూసినటువంటి నక్షత్రం అది ప్రజ్వలిల్లే నక్షత్రంగా లేదా ప్రకాశించేటువంటి నక్షత్రంగా వారు చూసిన వారై ఉంటూ ఉన్నారు. అన్ని నక్షత్రాలలో కూడా అది ప్రత్యేకించబడి ప్రకాశించేటువంటి
నక్షత్రంగా ఉండటాన్ని మనం చూడగలిగిన వారమై ఉంటున్నా. నక్షత్రాలను దేవుడు వాక్య గ్రంథంలో అనేకమైన విషయాలతో పోల్చటాన్ని మనం గమనించగలిగిన వారమై ఉంటున్నా. ఆది కాండములోనికి వస్తే అబ్రహాముతో 15వ అధ్యాయము 5వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు, మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగగునని చెప్పెను. దేవుడు నేను నిన్ను ఎలా ఆశీర్వదిస్తానో చూడమని సూచనగా, లేకపోతే దానికి పోలికగా నక్షత్రాలను చూపిన వాడై ఉంటూ ఉన్నాడు. అటు రీతిగానే అబ్రహామును ఆశీర్వదించిన వాడై ఉంటూ ఉన్నాడు. అంతేకాదు దానియేలు గ్రంథంలో అంటాడు, 12వ అధ్యాయము 1వ వచనములోనికి మనము రాగలిగినట్లయితే, 12వ అధ్యాయం 3వ వచనం, దానియేలు గ్రంథం 12:3, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎలా ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడయ్యా అంటే, ఆకాశ నక్షత్రముల వలె నీ యొక్క సంతానాన్ని విస్తరింప చేస్తానని నక్షత్రాలతో పోలుస్తూ ఉన్నాడు. అంతేకాదు జ్ఞానులను, బుద్ధిమంతులు ఎలా ఉంటారయ్యా అంటే, ఆకాశములో ప్రజ్వరిల్లేటువంటి లేకపోతే ప్రకాశించేటువంటి జ్యోతుల వలె వారు ఉంటారని చెబుతూ ఉన్నాడు. అంతేకాదు భక్తులైన వారిని గురించే కాదు, యూదా పత్రికలోనికి వస్తే దేవుని నుంచి దూరమైన వారిని కూడా నక్షత్రాలతో పోల్చటాన్ని 13వ వచనములో మనం గమనించగలిగిన వారమై ఉంటున్నా. యూదా పత్రిక 13వ వచనం, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు సుక్కలుగాను ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నక్షత్రాలు ఎవరయ్యా అంటే, ఆయన మార్గమును తప్పి తిరిగేటువంటి వారు. అయితే ఇలాంటి నక్షత్రం కాదు ఇప్పుడు ఈ జ్ఞానులు చూసింది. ఈ జ్ఞానులు చూసిన నక్షత్రం ఎలా ఉన్నదయ్యా అంటే, అది ప్రకాశించేటువంటి నక్షత్రంగా ఉన్నది. ఆ నక్షత్రం ఏదో అకస్మాత్తుగా కలిగినది కాదు, లేదా ఏ విస్ఫోటనమో జరిగితే పుట్టినటువంటి నక్షత్రం కాదు. ఆ నక్షత్రం ఖగోళ శాస్త్రవేత్తలు అనేటువంటి మాట, ఏవైనా 2 గ్రహాలు అవి ఢీకొన్న సమయంలో కొన్ని ఉల్కల వంటి తారలు అవి వెలువడేటువంటి అవకాశం ఉంటూ ఉన్నది. అవి అధికమైనటువంటి వెలుగును విరజిమ్మేవిగా ఉంటూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కూడా ఏదో ఒక అంతరిక్షములో నుండి ఒక గ్రహములో ఉన్నటువంటి ఒక శకలం భూమి వైపు అది వస్తూ ఉన్నదని తరచుగా వార్తలలో మనం చూస్తూ ఉన్నాం. అది అత్యంత వేగంగా కదులుతూ ఉన్నది, అత్యంత వెలుగును విరజిమ్ముతూ ఉన్నదిగా ఉంటూ ఉన్నది. అటువంటివి కాదు ఇప్పుడు ఆయన ఈ జ్ఞానులు చూస్తూ ఉన్నటువంటి నక్షత్రం. ఆయన గురించి మీకా గ్రంథంలోనే ముందుగానే చెప్పబడింది. ఆయన ఏ ప్రాంతంలో జన్మిస్తాడో ఆ రక్షకుడు అన్న మాటను మీకా గ్రంథంలో మనం గమనిస్తే 5వ అధ్యాయములో ప్రవక్త అయిన మీకా ద్వారా 2వ వచనములో మనం చూస్తే, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఎలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన
ప్రత్యక్షమగుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎక్కడ పుడతాడో ముందుగానే చెప్పబడినదిగా ఉంటూ ఉన్నది. అయితే ఆయన ఏమై ఉన్నాడో భక్తుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపంలో దర్శనంలో చూస్తూ ఉన్నాడు. 22వ అధ్యాయంలోనికి వెళితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. సంఘము కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎవరై ఉన్నానయ్యా అంటే, నేను ఏ వంశావళిలో నుంచి వస్తూ ఉన్నానో చెబుతూ ఉన్నాడు. నేను దావీదు వంశపు యొక్క చిగురై ఉంటూ ఉన్నాను. నేను ప్రకాశించేటువంటి వేకువ చుక్కనై ఉంటూ ఉన్నాను. ఆ మాటలనే, ఆ వేకువ చుక్కనే, లేదా ఆ ప్రకాశించేటువంటి ఆ తారను, ఆ నక్షత్రాన్ని ఈ జ్ఞానులు చూసిన వారై ఉంటూ ఉన్నారు. ఆ తార నిత్యము వెలిగేదిగా ఉంటూ ఉన్నది. అంతేకాదు, అది ముందుగానే ప్రవచింపబడినదిగా ఉండటాన్ని మీకా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఏ గ్రామంలో పుడుతూ ఉన్నాడో చెప్పబడింది. అంతేకాదు, యెషయా గ్రంథము 7:14లోనికి మనం రాగలిగితే, యెషయా గ్రంథం 7:14, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరి ద్వారా జన్మిస్తాడో చెప్పబడింది. ఏ వంశావళి నుంచి వస్తూ ఉన్నాడో తెలుపబడింది. ఏ గ్రామంలో పుడుతూ ఉన్నాడో చెప్పబడింది. ఆయనకు పెట్టబడేటువంటి పేరు కూడా 100 సంవత్సరాలకు పూర్వమే ప్రవచించబడినదిగా ఉంటూ ఉన్నది. అంటే ఆ ప్రకాశించేటువంటి తార ఏదో అకస్మాత్తుగా కలిగినది కాదు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఆ తారను గురించి కొన్ని వేల సంవత్సరాలకు మునిపే కీర్తనాకారుడు ఆయన పుట్టిన తరువాత ఏం జరగబోతున్నదో 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా 54వ యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనములోనికి రాగలిగినట్లయితే, ఆయన మరణించిన తరువాత కూడా జరగబోయేవి కూడా కీర్తనాకారుని ద్వారా దేవుడు మాట్లాడిన వాడై ఉంటూ ఉన్నాడు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. యేసు క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన తరువాత ఆయన శరీరముతో ఆయన తిరిగి లేపబడిన వాడై ఉంటూ ఉన్నాడు. ఆయన శరీరము అక్కడ లేదు. మరణించాడు, కానీ ఆయన సజీవునిగా లేపబడిన వాడై ఉంటూ ఉన్నాడు. ఆయన గురించి చెప్పబడిన ప్రతిదీ కూడా ప్రవచనార్థంగా అవి నెరవేర్చబడినవిగా ఉంటూ ఉన్నాయి. అంటే ఈయన ఉన్నటువంటి తారలన్నిటిలో ఒక తార కాదు, ఈయన మాత్రమే తార అయి ఉన్నటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంటాడు యోహాను భక్తుడు 14వ అధ్యాయము 6వ వచనములో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. నేనే మార్గం. ఉన్న మార్గాలన్నింటిలో నేను ఒక మార్గం కాదు. ఉన్నటువంటి పుణ్యాత్ములలో లేకపోతే మహానుభావులలో నేను ఒకటని కాదు, నేను మాత్రమే మార్గం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఎందుకయ్యా అంటే నేను ప్రకాశించేటువంటి దేవుడును, నేను ప్రకాశించేటువంటి దేవుడును. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి మీద సంచరించు జంతువులలో కానీ, నీటిలో ఉండేటువంటి జలచరముల యందు కానీ దీనిని మీరు పూజింపకూడదు. నేను రోషం కలిగిన దేవుణ్ణి, నేనే మార్గం, నేనే సత్యం. ఈ లోకంలో కూడా తారలు అని చెప్పుకునేటువంటి వారు అనేక మంది, సెలబ్రిటీలుగా పిలువబడేటువంటి వారు అనేక మంది. కానీ ఈ తారలన్నీ కొంతకాలమే. ఒక సినిమా హిట్ అయితేనో, ఒక ఎన్నికలో గెలిస్తేనో కొంతకాలం కనిపిస్తాయి. ఓడిపోతే 5 సంవత్సరాలు బయటకు కనిపించవు ఈ తారలో. ఒక 2-3 సినిమాలు ఫ్లాప్ అయితే ఈ తారలు బయటికి రావు, తెర మీద కనిపించేటువంటి తారలు. కానీ ఇప్పుడు చూస్తూ ఉన్న తార ఏదో ఒక సీజన్లో ఉండే తార కాదు, అది నిత్యము నిలచి ఉండేటువంటి తార. ఆయన అంటూ ఉన్నాడు, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే ఆ తార, ఆ ప్రజ్వలినటువంటి తార, అది ఏం చేస్తూ ఉన్నదయ్యా అంటే చీకటిలో సంచరిస్తూ ఉన్న జనము మీద ఆ వెలుగు ప్రకాశించేదిగా ఉంటూ ఉన్నది. ఎప్పుడైతే చీకటిలో ఉన్న వాని మీద ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉన్నదో, చీకటిలో ఉన్న వీడు వెలుగులోనికి తేబడుతూ ఉన్నవానిగా ఉంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వెలుగులోనికి వచ్చినటువంటి మనం ఆ వెలుగు సంబంధులముగా ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆయన ద్వారా అనేకమైనటువంటి పండుగలను లేదా అనేకమైనటువంటి క్రిస్మస్లను మనం ఆచరించిన వారిగా ఉంటూ ఉన్నామే. అయితే ఆ తార యొక్క వెలుగు నీ మీద ఉదయించిందా, లేకపోతే ఆ వెలుగు నీడలోనికి నీవు వచ్చావా అన్నది నీవు ప్రశ్నించుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నా. ఆ వెలుగు నీ మీద ప్రకాశించకపోతే ఇంకనూ నీవు చీకటిలో బ్రతికేటువంటి ప్రమాదం ఉంటూ ఉన్నది. జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటూ ఉన్నది. ఆయన లేకుండా తండ్రి యొద్దకు వెళ్ళటం అది అసాధ్యం. అంతేకాదు, అపోస్తుల కార్యముల గ్రంథములోనికి వెళితే 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో మరి ఏ నామమునను రక్షణ పొందలేమనను. ఈ ప్రకాశించేటువంటి నక్షత్రపు నామమున, ఈ యేసు నామముననే మనకు రక్షణ. ఆకాశము కింద మరి ఏ నామము పేరటను మనకు రక్షణ లేదు. అయితే ఆ ప్రజ్వరిల్లేటువంటి ఆ నక్షత్రపు నీడలోనికి వచ్చి ఆ వెలుగు నీ మీద ప్రకాశించిందా? ఎన్నో పండుగలను చేసుకున్నా, ఎన్నో పండుగలను ఆచరిస్తూ ఉన్నా, మనము పుట్టినది మొదలు ఈ దినము వరకు అనేకమైనటువంటి క్రీస్తు జనన దినాలను మనం జరుపుకున్నామే. ఆ వెలుగు నీ మీద ప్రకాశింపబడినదా? ప్రశ్నించుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నా. ప్రకాశింపబడితే ఆయన ఇచ్చేటువంటి రక్షణ నీకు కలిగినదై ఉంటూ ఉన్నది. అంతేకాదు, 1 తిమోతి పత్రికలో అంటూ ఉన్నాడు, దేవుడు ఒక్కడే. 2వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 5-6 వచనాలను గమనిస్తే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్య మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈ ప్రకాశించేటువంటి తార ఎవరయ్యా అంటే యేసు అని చూసిన వారమై ఉంటూ ఉన్నాం.
ఆయన ఎవరయ్యా అంటే తండ్రి అయిన దేవునికి మానవునికి మధ్య ఏకైక మధ్యవర్తిగా ఉంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకి ఎక్కడ బ్రాంచులు లేవు, ఏజెంట్లు లేరు. మా దగ్గరకు వస్తే మేము ఇచ్చింది తింటే, మేము ఇచ్చింది కట్టుకుంటే, మేము ఇచ్చింది మీ ఇంట్లో పెట్టుకుంటే ఇవన్నీ ఏమీ లేవు. ఆయన మాత్రమే మధ్యవర్తి. ఆయన మాత్రమే తండ్రికి మనకును మధ్యవర్తి. ఆయన కూడా ఒక మధ్యవర్తి అని చెప్పాల వాక్యం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు అని అనలా, ఆయన మాత్రమే మధ్యవర్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వలన మాత్రమే రక్షణ, ఆయన వలన మాత్రమే మన జీవితాలు ప్రకాశింపబడతాయి. ఆ ప్రకాశించేటువంటి నక్షత్రాన్ని చూసినటువంటి ఈ జ్ఞానులు ఆ యొక్క బత్లహేముపురం వైపు నడిచి వెళ్ళిన వారిగా ఉంటూ ఉన్నారు. ఆ వెలుగు నీడలో వెళ్ళినటువంటి వారు ఆయనను చూసిన వారై ఉంటూ ఉన్నారు. ఆయనను చూసి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పినట్లుగా మనం చూడగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. అయితే ఆ రక్షణ అనుభవాన్ని మనం చూసిన వారంగా ఉంటూ ఉన్నామా, లేదా ఆయనను మాత్రమే దేవునిగా కలిగి ఉన్నామా, లేదా ఇంకను ఆది సంఘము వలె తరలను చూస్తూ ఆలయముల్లోనికే ఈ నక్షత్రములను సూచనలను చూసేటువంటి ఆ అలవాటులను కలిగి మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా ఆయన వెలుగులోనికి వచ్చాం అని మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉన్నామా ప్రశ్నించుకొనవలసిన అవసరం ఉంటూ ఉన్నది. రెండవదిగా మనం గమనించగలిగితే ఆ నక్షత్రం ఎలాంటిది అన్న విషయాన్ని మనం చూడగలిగితే ఆ రెండవ వచనంలోనే ఆ రెండవ భాగం, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి అనిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నక్షత్రాలు సాధారణంగా మాట్లాడాలి, నక్షత్రాలు శబ్దాలను చేయవు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నక్షత్రాలలో ఈ నక్షత్రాన్ని చూసేసరికి వీరికి ఒక సందేశం వస్తా ఉన్నది, వీరికి ఒక శబ్దం వినిపిస్తా ఉన్నది. లేకపోతే ఈ నక్షత్రం ఏమిటయ్యా అంటే ఈ యొక్క యేసు యొక్క నక్షత్రం అది సందేశం ఇచ్చేటువంటి నక్షత్రంగా ఉంటూ ఉన్నది. ఆ నక్షత్రం ఈ జ్ఞానులతో మాట్లాడినదిగా ఉంటూ ఉన్నది. యూదయ దేశపు బెత్లెహేములో రాజు జన్మించాడు అని వారు చక్కగా చెబుతూ ఉన్నారు. ఎవరు జన్మించారో కూడా చెబుతా ఉన్నారు. అంటే ఆ నక్షత్రము ద్వారా దేవుడు వీరితో మాట్లాడిన వానిగా ఉంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రెండవ నక్షత్రం ఏమిటి అంటే ఆ నక్షత్రము మాట్లాడేది లేదా సందేశం ఇచ్చేదిగా ఉంటూ ఉన్నది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బిలాము సంఖ్యాకాండంలోనికి మనం రాగలిగితే 24వ అధ్యాయములో 17వ వచనంలో బిలాము ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను చూచుతున్నాను కానీ ప్రస్తుతమునున్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. 15వ వచనములో అంటాడు, ఎవరు మాట్లాడుతూ ఉన్నారో ఎలా మాట్లాడుతూ ఉన్నాడో చెబుతూ ఉన్నాడు. ఉపమాన రీతిగా బిలాము ప్రవచించిన ప్రవచనముగా ఇది చెప్పబడుతూ ఉన్నది. ఈ ఇశ్రాయేలులో నుంచి వస్తూ ఉన్నటువంటి రాజు రాజదండముతో రాబోతూ ఉన్నాడు. ఈ రాజు రాజుగా రాబోతూ ఉన్నాడు. ఆయన నక్షత్రమును పోలిన వాడై ఉంటూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు, నేను ఇప్పుడైతే ఆయనను
చూడలేకపోతూ ఉన్నాను, కానీ ఒక దినమున ఆయన నేను చూస్తాను. ఆయనను నేను ఒక దినమున తప్పక నేను చూసేటువంటి వాడను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఈ యొక్క నక్షత్రాలను దేవుడు ఎందుకయ్యా ఉంచాడు అంటే, వాటి ద్వారా మానవునితో మాట్లాడటానికి, లేకపోతే వాటిలో కలుగుతూ ఉన్న మార్పులను బట్టి ఆయన కార్యాలను బయలుపరచటానికి అన్న విషయాన్ని కీర్తనాకారుడు చక్కగా రాస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో 19వ కీర్తన 1 నుండి మనం చదువుతూ ఉంటే, ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు కీర్తనాకారుడు. ఆ నక్షత్రాలకు, ఆ సూర్య చంద్ర తారలకు మాటలు రావు, భాష లేదు, స్వరము లేదు, కానీ అవి ప్రకటిస్తూ ఉన్నటువంటి మాట భూమి అంతటా వ్యాపిస్తూ ఉన్నది. అది భూదిగంతముల వరకు దాని స్వరము వినబడుతూ ఉన్నది. ఎప్పుడైతే ఈ తార వెలిసిందో యెరూషలేములో, ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఈ తారను చూశారో, ఆ మాట ఈ యొక్క హేరోదు రాజు దగ్గరకు వచ్చినప్పుడు 2వ అధ్యాయము మత్తయి సువార్త 16వ వచనములోనికి మనము రాగలిగినట్లయితే, ఆ మాట వినినటువంటి హేరోదు రాజు, యూదులైనటువంటి వారు భయము నొందినట్లుగా మనం చదవగలిగిన వారమై ఉంటూ ఉన్నా, వారు ఆ మాటను విని బహు ఆగ్రహము తెచ్చుకొని కాలమును బట్టి బెత్లెహేములోను సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు కల మగ పిల్లలందరినీ వధించెను. ఎప్పుడైతే తార వెలసిందో, ఆ మొదటిగా ఆ తార ప్రజ్వలేదిగా, ప్రకాశించేదిగా ఉంటూ ఉన్నది. ఆ ప్రకాశము ద్వారా అనేకులను వెలుగులోనికి నడిపించేదిగా ఉంటూ ఉన్నది. రెండవదిగా ఆ తార సందేశం ఇచ్చేదిగా ఉంటూ ఉన్నది. ఆ నక్షత్రము మాట్లాడేదిగా ఉంటూ ఉన్నది. ఆ మాట ఎప్పుడైతే హేరోదు చెవిన పడినదో, హేరోదులో భయము కలుగుతా ఉన్నది. ఆ మాట జ్ఞానులకు మాత్రమే చెప్పబడలేదు, యూదా దేశమంతయు ఆ మాట వ్యాపించినదిగా ఉంటూ ఉన్నది. అయితే దాని నుండి మనం రోమ పత్రికలోనికి రాగలిగితే 10వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట రోమ పత్రిక 10వ అధ్యాయము 17-18 వచనాలు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును
బయలు వెళ్ళను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వారు విశ్వసించవలసిన మాట విన్నాడు హేరోదు. అయితే ఆ మాటను వినినప్పటికీ క్రీస్తును విశ్వసించలేకపోయిన వానిగా ఉంటూ ఉన్నాడు. మనం ఆయన మాటను గురించి వింటూ ఉన్న వారముగా ఉంటూ ఉన్నాం. అయితే నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ నక్షత్రమై ఉన్నటువంటి యేసు యొక్క మాటను నీవు విశ్వసించగలుగుతూ ఉన్నావా? లోబడగలుగుతూ ఉన్నావా? ప్రశ్నించుకునవలసిన వారమై ఉంటూ ఉన్నా. వీరు లోబడటం మానివేసి ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం రెండు గుంపులుగా విడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక గుంపేమో ఆయనను ఆ నక్షత్రపు మాటను విని, ఆ నక్షత్రం వారితో మాట్లాడిన మాటను విన్నటువంటి వారు ఆయనను పూజించటానికి వెళుతూ ఉంటే ఆనందంతో, మరి యొక్క గుంపు ఆయనను ఎలా హతమార్చాలి అనే ప్రణాళికను కలిగిన వారై వింటూ ఉన్నారు. దాని ఫలితమే ఇంచుమించు 382 మంది 2 సంవత్సరాల కంటే చిన్న బిడ్డలైనటువంటి వారిని ఈ యొక్క హేరోదు హతము చేయించినట్లుగా చరిత్ర లెక్కలు చెప్పబడుతూ ఉన్నాయి. భౌగోళ శాస్త్రవేత్తలు జరిపించినటువంటి ఆ త్రవ్వకాలలో యెరూషలేము పరిసర ప్రాంతాలలో ఒకే ప్రాంతములో ఇంచుమించు 382 మంది చిన్న పిల్లల 2 సంవత్సరాల లోపు పిల్లల ఈ యొక్క అస్థి పంజరాలను కనుగొన్నటువంటి ఆ భూగోళ శాస్త్రవేత్తలు వారు నిర్ధారించారు. వాస్తవమే, బైబిల్లో చెప్పబడినటువంటి హేరోదు చేత చంపబడినటువంటి పిల్లలుగా అది నిర్ధారించబడినదిగా ఉంటూ ఉన్నది. ఆ మాట వినినప్పుడు విశ్వసించవలసినది పోయి ఆయనను చంపుటకు ప్రయత్నించిన వారిగా ఉంటూ ఉన్నారు. ఆ నక్షత్రం నేటికి నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉన్నది. ఆ నక్షత్రం ఆ దినమున జ్ఞానులతో సందేశం ఇచ్చిన ఆ నక్షత్రం నేటికి అనేక పర్యాయాలు నిన్ను నన్ను హెచ్చరిస్తూనే ఉన్నది. ఆయన వాక్యం ద్వారా, ఆయన మాటల ద్వారా నిన్ను నన్ను పురికొల్పుతూనే ఉన్నది. నీవు వెళుతూ ఉన్న మార్గం ఏదో ఆయన తెలుపుతూ ఉన్నాడు. అయితే నీవు ఏ గుంపులో ఉన్నావో ప్రశ్నించుకునవలసిన అవసరం ఉన్నది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు ఆయనను హతమార్చేటువంటి గుంపులో ఉంటూ ఉన్నావా? లేదా ఆయనను వెంబడించే గుంపులో ఉంటూ ఉన్నావా? లేదా ఆయనను వెంబడించే గుంపులోనే ఉన్నాను అనుకుంటూనే ఇస్కరియోతు యూదా వలె సమయం కొరకు వేచి ఉన్నావా? ప్రశ్నించుకోవలసిన వారమై ఉంటూ ఉన్నా. ఆ వెలుగు నీ మీద ప్రకాశించనంత వరకు నీవెన్ని పండుగలు జరుపుకున్నా నీవింకనో చీకటిలో ఉన్నట్లే, నీ బ్రతుకులో మార్పు లేనట్లే. ఆ మాటలాడుతూ ఉన్న నక్షత్రపు మాటకు లోబడి ఆ నక్షత్రాన్ని వెంబడించగలిగితే, ఆయనను పోలి జీవించగలిగితే, ఆ యొక్క నక్షత్రము అయినటువంటి యేసు యొక్క ఆశీర్వాదాలు నీ మీద నిలచి ఉండేవిగా ఉంటూ ఉన్నాయి. మూడవదిగా మనం గమనించగలిగితే ఆ మత్తయి సువార్తలోనే 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నక్షత్రంలో 3 కార్యాలను మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క తూర్పు దేశము నుండి బయలుదేరినటువంటి ఈ జ్ఞానులను రేయింబవళ్ళు వారికి దారి చూపుతూ సరి అయిన మార్గంలో నడిపించింది ఈ నక్షత్రం. రెండవది, ఆ ప్రయాణం దీర్ఘ ప్రయాణంగా ఉంటూ ఉన్నది. ఆ దీర్ఘ ప్రయాణములో లేదా బహుదినముల ప్రయాణములో కూడా ఆ తార వీరికి తోడుగా ఉండి వారిని నడిపించింది. మూడవదిగా, వారు చేరవలసిన స్థలములకు చేరేంత వరకు ఆ నక్షత్రం వారితో కూడా ఉన్నదిగా ఉంటూ ఉన్నది. అంటే ఈ 3వ
మాట ఏమిటయ్యా అంటే, ఈ నక్షత్రం ఏమయ్యా మాట్లాడింది వారితో అంటే, వీరికి దారి చూపినదిగా ఉంటూ ఉన్నది, లేదా నడిపించిన నక్షత్రంగా ఉండటాన్ని మనం చూడగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ లోకములోనికి రాజుగా పుట్టినటువంటి యేసు ఆయన పుట్టుకను తెలియచేయటానికే ఆయన ఒక తారను నియమించుకుని, అది ఆయన తారగా ఉండి ఈ జ్ఞానులైన వారు ఎటు వెళ్ళాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న సమయమున వారిని అది నడిపించినదిగా ఉంటూ ఉన్నది. అంతేకాదు, పాత నిబంధన గ్రంథంలో మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వము నుండి బయటకు తీసుకుని వచ్చిన దినాన ఎటు వెళ్ళాలో తెలియనటువంటి స్థితిలో దేవుని అడుగుతూ ఉండగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమాకాండము 23వ అధ్యాయములోనికి మనం రాగలిగినట్లయితే 20వ వచనంలో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటికి నిన్ను రప్పించుటకు ఒక దూతను నేను నీకు ముందుగా పంపుతున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకు ఉన్నది. మీరు ఎక్కడికి చేరాలో అక్కడ వరకు నేను మిమ్మల్ని తీసుకుని వెళతా, నేను మిమ్మల్ని నడిపిస్తా. అయితే మీరేం చేయాలయ్యా అంటే, మీరు జాగ్రత్తగా ఉండాలి. నేను నడిపించే దేవుడును, ఆయన పుట్టుకలోనే ఆ తార ద్వారా తెలియచేసినటువంటి దేవుడు, నేను ఈ జ్ఞానులైనటువంటి వారిని నడిపించుతూ ఉన్నాను అన్న మాటలను మనం చూసిన వారమై ఉంటూ ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా వారు చేరవలసినటువంటి కనాను వరకు వారిని నడిపించటానికి ఆయన వారికి తోడుగా ఉండి నడిపించినట్లుగా మనం చూడగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. అంతేకాదు, ఆది కాండంలో కూడా మనం గమనిస్తాం, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను వెదకటానికి పంపుతూ ఉన్న ఆ సందర్భంలో 24వ అధ్యాయము 40వ వచనంలో తన పనివాడు అయినటువంటి వానితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. 24వ అధ్యాయము, అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును కనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. నీవు వెళ్ళవలసిన మార్గంలో నా దేవుడైన యెహోవా నిన్ను నడిపిస్తాడు. ఆయన ఎవరయ్యా అంటే, నడిపించేటువంటి దేవుడు. ఆ తార ఏమైందయ్యా అంటే, అది నడిపించినదిగా ఉంటూ ఉన్నది. అయితే ఆ ప్రయాణంలో ఎలియాజరు వెళుతూ ఉన్నాడు. వెళ్ళిన సందర్భంలో ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, నా యజమానునికి భార్యను గుర్తించటానికి ఈ కార్యాలు ఉంటే బాగుంటది అని అడుగుతూ ఉన్నాడు. దేవుడు ప్రార్థన ఆలకించిన వానిగా ఉంటూ ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క ఎలియాజరు అంటూ ఉన్నాడు 48వ వచనంలో, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని ఎలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను సరి అయిన మార్గమందు నన్ను నడిపించను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నడిపించే దేవుడు మాత్రమే కాదు, ఆయన ఏ మార్గం నడిపిస్తాడయ్యా అంటే, సరైన మార్గమున నడిపిస్తాడు. ఎప్పుడయ్యా అంటే, ఆ వెలుగు నీ మీద ప్రకాశింపబడినప్పుడు, ఆ తార మాట్లాడుతూ ఉన్న మాటకు నీవు లోబడినప్పుడు ఆయన నిన్ను ఎలా నడిపిస్తాడయ్యా అంటే, సరైన మార్గంలో నడిపిస్తాడు. రేయి పగలు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అంతేకాదు,
అది దీర్ఘ ప్రయాణమైన నీ జీవితాంతం వరకు నీతో కలిసి ఆయన నడిచేటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు, నీవు చేరవలసిన చోటుకు చేరేంత వరకు కూడా ఆయన నీతో కలిసి నడిచేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొన్ని పర్యాయాలు ఆయన మనతో నడుస్తూ ఉన్నప్పటికీ కూడా, ఆయన మనకి దారి చూపుతూ ఉన్నా, ఆయన మాటలు అనుక్షణము మనతో మాట్లాడుతూ ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియచేస్తూ ఉన్నా కూడా కొన్ని పర్యాయాలు ఏం చేస్తామయ్యా అంటే మన చూపు ప్రక్కకు తిరుగుతూ ఉంటుంది. పరిస్థితులు ఇట్టున్నాయి కాబట్టి ఇది చెయ్యాలి, దినాలు ఇలాంటివి కాబట్టి ఆనాటి భక్తి ఈనాడు పనికిరాదు, కొత్త భక్తి కావాలి, లేదా కొత్త ఆచారం కావాలి, లేదా కొత్త విధానం కావాలి అని మనం మన చూపులను ఆయన వైపు కాక ప్రక్కకు తిప్పేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. దాని వలన కలిగే పర్యవసానం ఏమిటయ్యా అంటే, ఆ మత్తయి సువార్త 2వ అధ్యాయములోనే 4 నుండి మనం చదవగలిగితే, వీరు రాజు పుట్టాడని తెలుసుకున్నారు. ఆ తార వీరిని నడిపిస్తూ ఉన్నది. యెరూషలేములోనికి వీరు ప్రవేశించారు. ప్రవేశించిన వెంటనే యెరూషలేములోని రాజనగరిని చూసినప్పుడు వీరి దృష్టి అప్పుడు దాకా నడిపించిన నక్షత్రాన్ని మరచిపోయారు. రాజు దగ్గరికి వెళ్తా ఉన్నారా? యూదుల రాజుగా పుట్టాడు అన్నాడు కదా అని హేరోదు నిన్ను అడుగుతా ఉన్నాడు. అయ్యా, మేము ఆ నక్షత్రాన్ని చూసాం, చూసాం, ఆయనను పూజించటానికి వచ్చాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పెట్టావు ఆయన్ని? ఇంతవరకు నడిపించిన నక్షత్రాన్ని విడిచిపెట్టి రాజుల వైపు చూపు వెళుతూ ఉన్నది, లేకపోతే సహాయం చేసేటువంటి వాడి వైపు చూపులు మరలుతూ ఉన్నాయి, లేక పరిస్థితులను బట్టి ఇక్కడే ఉంటదేమో ఆశీర్వాదం, ఇటు వెళితేనే దొరికిద్దేమో, ఇది చేస్తేనే దొరికిద్దేమో అని ఆ మార్గమును విడిచి ఎప్పుడైతే పక్కకు తొలగిన వారిగా ఉంటూ ఉన్నారో అంగలార్పులు మొదలవుతూ ఉన్నాయి. అనేక మంది ప్రాణాలు బలి ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అనేక కుటుంబాలలో కన్నీరు మిగిలినదిగా ఉంటూ ఉన్నది. అయితే ఎప్పుడైతే తప్పు చేశామయ్యా అని ఎరిగారో 9వ వచనంలో మనం చదువుతూ ఉంటాం, తిరిగి వారు బయటకు వస్తూ ఉన్నారు. అంతకు మునిపే అక్కడ ఉన్నటువంటి మేధావులు, జ్ఞానులైనటువంటి వారు బెత్లెహేములోనే ఆయన జన్మించి ఉన్నాడు అని చెప్పబడటం జరిగింది. ఏ ప్రాంతమో చక్కగా చెప్పారు. అయితే ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏందయ్యా అంటే, మనకు స్థలం తెలిస్తే సరిపోలేదు, ఆ పని ఎలా చెయ్యాలో తెలిస్తే సరిపోలేదు, ఎలా వెళ్ళాలో తెలిస్తే సరిపోలేదు, మనల్ని నడిపించేటువంటి నాయకుడు మనకు కావాలి. ఆ 9వ వచనాన్ని మళ్ళొక్కసారి చదివితే, బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండు చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దారి తప్పిన వాడు కూడా తిరిగి అయ్యా తప్పైపోయిందని మళ్ళా దారిలోనికి వస్తే ఆయన కొనసాగించి నిన్ను అంతము వరకు నడిపించేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. మనకి వచ్చే దినాలలో పండుగ జరుపుకుని పోతూ ఉన్నామే, ఆయన మార్గంలోనే వెళుతూ ఉన్నామా, లేదా ఆశీర్వదింపబడాలి, త్వరగా పని జరగాలని మన చూపులు అటు ఇటు వెళుతూ సమస్యల మధ్యలోనికి జారుకుని పోతూ ఉన్నాము. జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగంతో అంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని చేరవలసిన చోటికి చేర్చేంత వరకు నా దూత మీకు తోడుగా ఉండి నడిపిస్తుంది. ఎలియాజరు అంటూ ఉన్నాడు, నా యజమానుని దేవుడైనటువంటి యెహోవా నన్ను సరైన మార్గంలో నన్ను నడిపించిన వాడై ఉంటూ ఉన్నాడు. అదే దేవుడు నేటికి సజీవుడై ఉంటూ ఉన్నాడు.
ఆయన వెలుగు ప్రకాశించేదిగా ఉంటూ ఉన్నది. ఆయన మాత్రమే ప్రకాశించేటువంటి తార, ఆయన మాత్రమే ప్రకాశించేటువంటి దేవుడు. ఆ యేసుక్రీస్తు యొక్క నక్షత్రం ఆ దినమున జ్ఞానులు చూసింది. ఆ వెలుగులోనికి వీరు మొదటిగా రాగలిగారు, యేసును చూడగలిగారు. యేసును చూసిన వారి జీవితాలు ధన్యమయ్యాయి. యేసును చూసిన వారి జీవితాలు ధన్యమయ్యాయి. అంతేకాదు, ఆ నక్షత్రం ఏదైతే వారితో మాట్లాడిందో ఆ మాటను లోకమంతా ప్రకటించిన వారిగా ఉంటూ ఉన్నారు. ఆ మాటకు లోబడిన వారిగా ఉంటూ ఉన్నారు. ఆయనను చూచిన వారిగా ఉంటూ ఉన్నారు. అంతేకాదు, ఆ నక్షత్రం వారిని సరైన మార్గంలో నడిపించినదిగా ఉంటూ ఉన్నది. అయితే అనేక పండుగలు జరుపుకుంటూ ఉన్నటువంటి మనం, అనేక సంవత్సరాలుగా ఆయన జనన దినాన్ని జరుపుకుంటూ ఉన్నటువంటి మనం, ఆ వెలుగు మన మీద ప్రకాశించిందా? ఆ తార మాట్లాడుతూ ఉన్న మాటకు మనము లోపడగలుగుతూ ఉన్నామా? ఆయన నడిపించేటువంటి మార్గములో నడవగలుగుతూ ఉన్నామా? ఈ 3 కార్యాలు నీలో లేకపోయినట్లయితే నువ్వెన్ని పండుగలు జరుపుకున్నానో నీ జీవితంలో మార్పు లేదు. నువ్వెన్ని పండుగలను ఆచరించినా, నువ్వెన్ని క్రిస్మస్లు జరుపుకున్నా, అది ఒట్టి ఇంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్సే కానీ నీ జీవితానికి ఎటువంటి ఆశీర్వాదాన్ని తెచ్చేటువంటి క్రిస్మస్గా ఉండదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అది నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తేవాలి అంటే ఆయన వెలుగు నీ మీద ఉదయించాలి. ఆయన మాటలను నీవు లోబడాలి. ఆయన నడిపించేటువంటి మార్గంలో నీవు నడవాలి. ఆ నక్షత్రం, ఆయన నక్షత్రమును చూచి మేము ఆయనను పూజింపవచ్చితిమి. ఆయన నక్షత్రం 3 విషయాలను తెలియజేస్తూ ఉన్నది. ఆ వెలుగు మన మీద ఉదయించాలి, ఆ మాటకు లోబడాలి, ఆ మార్గంలో నడవాలి. ఈ 3 మాటలను మాత్రం మనం ఆచరించగలిగినట్లయితే ఈ క్రిస్మస్నైనా నిజమైన క్రిస్మస్గా, ఆయన కలిగిన క్రిస్మస్గా మనం జరుపుకునడానికి అవకాశం ఉండేదిగా ఉంటూ ఉన్నది. అటు కృపను దేవుడు దయచేయలాగున తలలు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, అయ్యా మరికొద్ది దినాలలో నీ జన్మ దినాన్ని జరుపుకోబోతూ ఉన్నటువంటి మాతో అయ్యా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. అయ్యా ఆయన నక్షత్రము అని ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు చెప్పినటువంటి ఆయన నిన్ను గురించి ఆ నక్షత్రము వారికి తెలియచేసిన విషయాలలో నుండి నాయన మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు. అయ్యా వెలుగుగా ఈ లోకములోనికి ఉదయించిన నక్షత్రమై ఉంటూ ఉన్నావు. అయ్యా మా జీవితాలను వెలిగించటానికి అయ్యా నిన్నే బలిగా అర్పించి మా జీవితాలను వెలిగించిన దేవునిగా ఉంటూ ఉన్నావు. నీకు స్తుతులు నాయన. నీ వెలుగులోనికి నాయన మేమును రావటానికి అయ్యా మా జీవితాలను నాయన వెలిగింపబడటానికి మీరు సహాయం చేయండి అయ్యా. అదే రీతిగా నాయన మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ నక్షత్రం ద్వారా వారు నడిపింపబడిన వారిగా ఉంటూ ఉన్నారు. మాతో కూడా నువ్వు మాట్లాడుతూ ఉండగా ఆ మాటలకు లోబడే అనుభవాలను దయచేయండి నాయన. నువ్వు నడిపించుతూ ఉండగా అయా ఓపికతో నీతో కలిసి నడిచే అనుభవాన్ని నాయన నాకు, మాకు, మా అందరికీ నాయన మీరు దయచేయమని, దీవించమని, నీ కృపలో భద్రపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడుతూ ఉండగా ప్రభు పరిచయ నిమిత్తమై కానుకలను మనం సమర్పి